హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఇప్పుడు నా జనవరి నెల ప్రాఫిట్లో క్లోజ్ చేశానా, లాస్ట్లో క్లోజ్ చేశానా చూపిస్తాను. అదేవిధంగా డిసెంబర్లో. సో లాస్ట్ 2 మంత్స్ సో ప్లస్లో తీసానా. సో ఇది ఇంకో 180 డేస్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేస్తాను. సో ఇది 4 ఇయర్స్ అనుభవంతో, చాలా ఎక్స్పీరియన్స్, చాలా స్ట్రెస్తో కూడుకున్న జాబు. చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి. సో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకి జనవరి నెల చూసుకున్నట్టయితే మనం ట్రేడింగ్ చేసుకున్నవి జనవరి 1వ తారీఖు ప్రాఫిట్ చూడొచ్చు 1698, సెకండ్న 1200, థర్డ్న 1200 చిల్లర, ఫోర్త్న చేయలేదు, ఫిఫ్త్న లేదు, సిక్స్త్ 1900, సెవెంత్న 3000, ఎయిత్న 750, నైన్త్న 700, 10th 3800, 12th లేదు, 13th 1800, 14th లాస్ట్లో క్లోజ్ చేసాము 1785, 15th కూడా. ఎందుకంటే ఈ 2 రోజులు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కొద్దిగా సిస్టమ్ లేదు. సో దానివల్ల మనం లాస్ట్లో ఎండ్ చేసాము. సో ఇక్కడ 16th ఇది క్యారీ ఫార్వర్డ్ చేసాము. దానివల్ల ఈ రెండిటి లాస్ ఇక్కడ రికవర్ అయింది. సో ఇది కొద్దిగా ఈ రిస్కీ డే. తర్వాత 17th, 18th, 19th ట్రేడ్స్ ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ హోల్డింగ్ చేసాం. మనం ఎప్పుడైతే కొంత లాస్ వస్తుంది అనుకున్నామో, సో మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ తీసుకుంటున్నా. ఇక్కడ 3 days గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ 20th చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. తర్వాత 21st మళ్ళీ ట్రేడ్ చేయలేదు. 23rd లాస్ వచ్చేసింది. సో 24th ఇక్కడ చిన్న ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే ఈ లాస్ వచ్చింది ఇది క్యారీ ఫార్వర్డ్ చేసాము, హోల్డింగ్ చేసాము. సో దానివల్ల ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఈ 2 రోజులు గ్యాప్ తీసుకున్నా. సో ఎప్పుడైతే లాస్ వస్తుందో ఆ రోజు స్ట్రగ్లింగ్ జరిగింది. దానివల్ల నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 2 రోజులు గ్యాప్ తీసుకున్నాను. సో తర్వాత నెక్స్ట్ 27th చిన్న ప్రాఫిట్ వచ్చింది. తర్వాత 28th ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇక్కడ చాలా రివెంజ్ ట్రేడ్ జరిగింది. రివెంజ్ ట్రేడ్ జరగడం వలన నెక్స్ట్ డే గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ 30th కూడా ట్రాపింగ్ జరిగింది. సో ఓల్డ్ డే ఎక్స్పైరీ డే, మంత్లీ ఎక్స్పైరీ డే కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. సో ఓల్డ్ డే రివెంజ్ ట్రేడ్ జరిగింది కాబట్టి నిన్న కూడా నేను లీవ్ తీసుకున్నాను. ఎప్పుడైతే మనకు కొద్దిగా స్ట్రగ్లింగ్ డే, ట్రాపింగ్ డే, రివెంజ్ ట్రేడ్ అంటే మైండ్ డిస్టర్బ్డ్ డే ఉందో, సో దాని డేస్లో మనము లీవ్ తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మనము కస్టమ్ డే చూసుకుంటే సో ఇక్కడ మనకి జనవరి చూద్దాము. సో జనవరి 1st నుండి ఇప్పటి వరకు సో మన ప్రాఫిట్ ఎంత అంటే సో 36,000 మనకి ప్రాఫిట్ తీసుకొచ్చాము. అందులో నెట్ ప్రాఫిట్ 26,000. సో అందులో మనకి ఛార్జెస్ 5,000 చిల్లర ఛార్జెస్ వచ్చాయి. బ్రోకరేజెస్ 4,000. సో ఈ బ్రోకరేజ్ సో కాబట్టి అంటే ఇంత ఛార్జెస్ ఎందుకు వచ్చాయి, బ్రోకరేజ్ ఎందుకు వచ్చింది అని అంటే, కొద్దిగా ఒక మంత్లో 2-3 days రివెంజ్ ట్రేడ్లో ట్రాపీ డేస్ ఉండడం వలన, అక్కడ రివెంజ్ జరగడం వలన సో ఈ ఛార్జెస్ పెరిగాయి. లేకపోతే ఇంకా తగ్గేవి. ఇవి తగ్గించుకోవాలా, ఇది ఓవర్ ట్రేడింగ్ జరిగిన డేస్ అన్నట్టు, అందుకే ఇంత వచ్చింది. సో ఓవరాల్గా అయితే మనము ప్రాఫిట్లోకి తీసుకొచ్చాము. సో ఇది మనకు చాలా ఎక్కువ అనుకోవాలా. సో ఆల్మోస్ట్ మన క్యాపిటల్ 50,000 లోపే వాడాము. సో దానివలన మనకి ఎక్కువ రిటర్న్ వచ్చింది అనుకోవాలా. సో అదేవిధంగా మనము దీనికంటే ముందు అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం 180 డేస్ ఒక ట్రయల్ బేస్డ్లో ఒక డిసిప్లిన్గా చేద్దామన్న ఉద్దేశంతో మనం ఈ ట్రేడ్ స్టార్ట్ చేసాము. సో డిసెంబర్ నుండి మనకు స్టార్ట్ అయింది మెయిన్గా. సో డిసెంబర్ నుండి ఈ 2 months ఇప్పుడు మనం ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పటివరకు 76,000 వచ్చింది. సో అందులో మనకి నెట్ ప్రాఫిట్ ఏంటంటే 56,000.
తర్వాత ఇందులో మొత్తం 380 ట్రేడ్స్ జరిగాయి. సో అందులో కొన్ని ఓవర్ ట్రేడింగ్ డేస్ అంటే తక్కువ, మ్యాక్సిమం వీక్లో ఒకటో అలా ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజన్ డేస్లో ట్రాప్ అవ్వడం, ఆ డేని మనం అవాయిడ్ చేయడం, ఆ రేంజ్లో మనం ట్రేడ్ చేయకూడదు, అలాంటివి కొన్ని ఉన్నాయి చిన్న చిన్న మిస్టేక్స్. అవి చేయడం వలన మనకి ఇక్కడ బ్రోకరేజ్ పెరిగింది. సో ఓవరాల్గా మనకి ఒక 15,000 చిల్లర మనకి బ్రోకరేజ్ వచ్చింది. సో దాన్ని తగ్గించుకోవాలి. సో ఓవరాల్గా మనకి లాస్ట్ 2 మంత్స్లో మనకు 56,000 అది వచ్చింది. సో మనం ఆల్మోస్ట్ మన క్యాపిటల్ రిటర్న్ అనేది 80%, అంటే మనం తక్కువ 50,000 లోపుతోటే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసాము. సో దాంతో మనం ఇంత 2 మంత్స్లో రిటర్న్ చేసాము కాబట్టి చాలా ఇది మన ఎక్స్పెక్టేషన్కి చాలా ఎక్కువ అనుకోవాలి. మనం చాలా దూకుడుగా చేస్తున్నాం అనుకోవాలి. మనని మనం చాలా ఆపుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, స్లో చేసుకోవడం, ఇంకా నిదానంగా ట్రేడ్ చేయాలనుకోవడం అనేది చేసుకోవాలి. సో అందులో భాగంగానే ఇక్కడ చూసుకుంటే జనవరిలో కూడా కొంత గ్యాబులు తీసుకున్నా. సో ఈరోజు నిన్న ట్రేడ్ చేయలేదు, ఈరోజు కూడా బడ్జెట్ డే. సో ఈరోజు ఇప్పుడు 8:50 అవుతుంది. సో ఇంకొక 15-20 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది ఈరోజు కూడా. కానీ ఈరోజు ట్రేడ్ చేయకుండా ఉండటమే బెటరు. ఎందుకు అని అంటే గతంలో నేను 2021, 22, 23, 24లలో నేను బడ్జెట్ డేస్లో నేను ట్రేడ్ చేయడం జరిగింది. సో అది చాలా వాలటైలిటీగా ఉండడం అనేది నేను చూశాను పర్సనల్గా. సో దానివల్ల ప్రీమియం డికే కాదు, చాలా స్పైక్స్ వస్తుంటాయి, 50 పాయింట్స్, 100 పాయింట్స్. సో ఒక సపోర్టు రెసిస్టెన్స్లు అనేవి మనకి ఇక్కడ వర్కౌట్ కావు, ట్రెండ్ లైన్స్ వర్కౌట్ కావు ఈరోజు. సో ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఒక సునామీ వచ్చేటప్పుడు, లేకపోతే నిండు గోదావరి నీళ్ళు వరద పారుతున్నప్పుడు మనం బోట్ వేసుకొని వరదలో వెళ్ళడము, లేకపోతే గోదావరి దాటడం అనేది ఎంత కష్టమో అలాగనే ఉంటుంది. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. పంప్ అండ్ డంప్ టైప్గా హెవీ బిగ్ ప్లేయర్స్ తోటి ఒక సిస్టమేటిక్గా ఉండదు. కాబట్టి ఇది హెవీ రిస్కీ కాబట్టి 90% ఇక్కడ ఈరోజు ట్రేడ్ చేసిన వాళ్ళకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా స్పైక్స్ వచ్చినట్టు ఉంటాయి, కాదు ప్రీమియం అనేది చేంజ్ కాదు. ప్రీమియం అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. 1 లాట్ తోటి ఎవరైనా చేస్తే చేయొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ కోసము. హెవీగా చేస్తే లాస్ అయ్యి వచ్చేస్తుంది. హోల్డ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, లాస్ని యాక్సెప్ట్ చేయడం అనేది చేయాలి ఈరోజు. సో ఓవరాల్గా ఇది. సో నేను నా పిఎన్ఎల్ని, సో ఇంకా మనకి ఇప్పటికి 35 డేసే వచ్చింది మనకి. ఇంకా 120 డేస్ దాకా మనం ఈ విధంగా ట్రావెల్ చేయాలి. సో కొంత డిసిప్లిన్ని పాటించాలి. సో అది ఫ్రెండ్స్. సో నా మంత్లీ జనవరి 2025 నా గ్రీన్లో క్లోజ్ చేయడం. సో అదేవిధంగా ఇప్పుడు ఒక 1 మినిట్లో మనం అనాలిసిస్ చూద్దాము. సో ఇది నిఫ్టీ టుడే ఇప్పుడు ఇంకొక 20 మినిట్స్లో మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, సో ఇక్కడ 23,800 వరకు మార్కెట్, అంటే ఇంకొక 200 పాయింట్స్ ఈరోజు అప్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది గెస్సింగ్ ఉంది. సో మార్కెట్ ర్యాలీ చేసుకొని తర్వాత ఇది 4 అవర్స్ చార్టు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ విధంగా మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ ఇక్కడికి వస్తుంది, 638, 700 ఈ ఏరియా దాకా. సో ట్రేడ్ చేయకపోవడమే బెటరు, ట్రేడ్ చేస్తే రిస్క్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్. సో ఎంత మ్యాక్సిమం ట్రేడ్స్ తగ్గించుకుంటూ చేస్తే మనం ప్రాఫిట్లో ఎండ్ అవుతాము. సో 180 డేస్ ఛాలెంజ్లో నేను వెళ్తుంటాను. సో నన్ను ఫాలో అవ్వండి. సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.